కక్కించేదెలా ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. ఇట్లే సాగుతుంది ఇక ఇట్లా తెరిపియాలి ఏందని చెప్పి నిజంగా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇన్ని నెలల నుంచి వెళ్ళి కూడా ఒక కేసును పట్టుకొని ఉన్నారు. మరి ఒక పోలీస్ ఆఫీసర్ ఏమైంది ఈడ వీళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పోలీస్ ఆఫీసరే పెద్ద పోస్ట్ లో ఉండే కాబట్టి ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు ఇంటరాగేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జూనియర్లు కాబట్టి ఏదంటే నాకు ఆ శివాజీ సినిమా డైలాగ్ మేము పెట్టకూడదు చెప్తాను భలే కామెడీ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే మా సార్ నేను చేయలేను మాకు అట్లా చేసిన ఇట్లా చేసిన అని చెప్పి అంటే మీమ్ గా పెట్టి పెడతా ఉన్నారు. అంటే అయితలేదు ఆ పోలీసు ఆఫీసర్ల వల్ల కూడా అయితలేదు కాబట్టి ఏం చేసింది ఇక్కడ అంటే సజ్జనార్ గారిని రంగంలోకి దింపిండ్రు. మరి సజ్జనార్ గారు ఏం చేస్తారు, ఎంతవరకు అది పాసిబుల్ అవుతుంది, మరి సజ్జనార్ గారు కూడా ప్రభాకర్ గారి నోరు తెరిపిస్తారా లేదా ఏందనేది కూడా చూడాలి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే కావాలనే కొంతమంది పేర్లు బలవంతంగా చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి సీనియర్ ఆఫీసర్లను దింపుతా ఉన్నారు, ప్రభాకర్ ని ఇంత ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏంటంటే జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకే సీనియర్ పోలీస్ అధికారులకు బాధ్యతలు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం. అది అట్లనే ఎక్స్టెండ్ అవ్వకుండా పోతా ఉంటుంది అని చెప్తా అంటాడు. అది ఎక్స్టెండ్ అవుకుండా పోతుంది. ఏమైతుంది అదంతా జనాలు కూడా మర్చిపోతారు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ కేసు బయటకు వచ్చినప్పుడు ఊపు ఊపింది బయట జనాలల్లా, పొలిటికల్ గా మొత్తం కూడా ఒక హీట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే వాళ్ళు పట్టించుకుంటలేదు జనాలు కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పెదవి విప్పాలి. అది జరగాలంటే సమర్థులైన అధికారులు రంగంలోకి దిగాలి. ఇదే ఉద్దేశంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ను బలోపేతం చేసింది. 7 రోజుల కస్టడీలో అధికారులకు ప్రభాకర్ రావు సహకరించకపోవడం దీంతో సిట్ కు నూతన జనసత్వాలు కల్పిస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగేలా డీజీపీ శ్రీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం తెలిసింది. కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనేక లింకులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని, దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు సిట్ బృందంలో ఉన్న అధికారులు జూనియర్లు కావడం వల్ల కొంత మెతక వైఖరితో వ్యవహరించారనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సీనియర్ ఐపీఎస్ లతో పాటు వివిధ అంశాలలో నైపుణ్యం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పైగా 9 మంది అధికారులను బృందంలో చేర్చడం ద్వారా కేసు వివిధ కోణాల్లో కూడా చూస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరుగుతా ఉన్నది. ఇది ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు మరో వారం విచారించేందుకు అనుమతి 26న విడుదల చేయాలని సుప్రీంకోర్టు. బలవంతపు చర్యలు వద్దని స్పష్టీకరణ. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయమనే హక్కు రాష్ట్రపతికి ఉండదు. ప్రభాకర్ రావుతో బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రంజిత్ కుమార్ అంటే ఆయన చెప్తా ఉన్నాడు. తదుపరి విచారణకు 16కు వాయిదా. ఇది దీనికి సంబంధించి కేసు. ఇక ఇది మరి సజ్జనార్ గారు కూడా చిన్న వ్యక్తి అయితే ఏం కాదు. మరి సజ్జనార్ గారు ఐపీఎస్ లను అందరిని పెట్టుకొని కూడా ప్రభాకర్ గారితోనైతే నోరు విప్పియాలని చూస్తా ఉన్నారంట. మరి ఇది కూడా చెప్పరా ఇంకో వారం టైంలో వీళ్ళు చెప్తారా లేదా, ఏం చేస్తాడు ఏందనేది కూడా వేసి చూడాలి. మరి ఈ కేసుకి సంబంధించి దీంట్లో ఎవరెవరి హస్తం ఉన్నదని మీరు అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి.